హాయ్ హలో అండి. వెల్కమ్ టు విద్యా ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అండి? నేను ఇప్పుడైతే మా అమ్మాయిని కాలేజ్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నా అండి. కాలేజ్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నా. నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే ఆన్ చేశాను. అదేంటంటే చాలామంది ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్కి చున్నీ అయితే వేసుకుంటారు కదండి. చున్నీ వేసుకునేది కాటన్ అయితే మంచిగా మనకి జారిపోకుండా నిలబడుతుంది మంచిగా. అదే సాటిన్ కానీ సిల్క్ కానీ జార్జెట్ కానీ అలాంటిది అయితే అసలు ఆగదు కదండి, జారిపోతూ ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇది డ్రెస్కి మ్యాచ్ అయిందా లేదా అన్నదానికంటే మనకి ముఖ్యం ఏంటి, చున్నీ జారిపోకుండా. ఎందుకంటే మనం వెళ్ళేది బయట పబ్లిక్లోకి వెళ్తున్నాము, కాలేజ్ దగ్గరికి. అది కూడా కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉండాలి. అస్తమానం అది ఇలా జారిపోతూ ఉండడం, మళ్ళీ పైకి వేసుకుంటూ ఉండడం, అదొక చిరాగ్గా కూడా ఉంటుందండి. కానీ అది మ్యాచ్ అవ్వలేదు కదా, ఎలా వేసుకుంటాము అనేసి చాలామంది అలా జారిపోతూ ఉన్న చున్నీసే వేర్ చేస్తూ ఉంటారు. ఒక్కరి గురించి ఆలోచించడం ఎందుకు చెప్పండి, అంతే కదా. మన కంఫర్టబుల్ మనం చూసుకోవాలి, ఒకరి గురించి ఆలోచించడం అవసరం లేదు. ఒకవేళ మనం ఏదన్నా షాపింగ్కి కానీ, ఫ్రెండ్స్ ఇంటికి కానీ, చుట్టాల ఇంటికి కానీ అలా వెళ్తున్నాము అంటే ఒక దగ్గరే ఉంటాం కాబట్టి అది మనకి చేతిలో ఏది ఉండదు పట్టుకోవడం అలాంటివి. కాబట్టి మనము ఈజీగా క్యారీ చేయగలం అలాంటి చున్నీ జారిపోతున్నా కూడా. అదే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి, నేను ఇప్పుడు మా అమ్మాయిని తీసుకొని వచ్చి తనకి మళ్ళీ ట్యూషన్లో దింపాలి. తను ఫ్రెష్ అయ్యాక తనని ట్యూషన్లో దింపేసి మళ్ళీ నేను దేవుడి దగ్గర దీపం అది పెట్టుకొని మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళేది ఉందండి. నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకు 7:30, 8 అలా అవుతుంది. అంతసేపు నేను సిల్క్, జార్జెట్ చున్నీ, వర్క్ చున్నీస్ అలాంటివి అయితే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేను. కాబట్టి ఇది మ్యాచ్ అయిందా లేదా అని అయితే నేను చూసుకోనండి. ఎందుకంటే మనకి కంఫర్టబుల్ ఉందా లేదా. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక చేతిలో బ్యాగ్ ఉంటుంది, ఒక చేతిలో కూరగాయల బ్యాగ్ ఉంటుంది, ఒక చేతిలోనేమో పర్స్ కానీ లేదంటే చిన్న హ్యాండిల్ బ్యాగ్ కానీ తీసుకెళ్తాం మనం, అవునా కదండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు. కాబట్టి మన కంఫర్టబుల్ మనం చూసుకుందాం. ఎవరేమనుకుంటారు, ఇది మ్యాచ్ అవ్వలేదు కదా, ఇలా వేసుకొచ్చింది ఈమె అని అనుకుంటారేమో అని మనం కంఫర్టబుల్గా లేని చున్నీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ ఏదైనా కానీ అండి, ఇది ఒకటే కాదు, మనం కంఫర్టబుల్ మనం చూసుకుందాం. ఓకేనా? మీరేమంటారు చెప్పండి. ఒకవేళ మీకు నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్లో ఎస్ అని మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.